హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. బాగున్నారా అండి? ఓకే అండి. ప్రౌడ్లీ పద్మ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. హాయ్ అండి, నమస్తే. బాగున్నారా అండి? ఈరోజు కూడా కొన్ని జీవిత సత్యాల గురించి తెలుసుకుందామండి. నాకైతే అన్నీ ప్రతి ఒక్కటి తెలుసుకుంటుంటే మళ్ళీ కొత్తగా తెలుసుకున్నా అనే అనిపిస్తుందండి. నాకు కూడా నేను చెప్తున్నా కానీ నాకు చదివినప్పుడు కూడా నాకు కలిగే అనుభూతి మీకు కూడా కలుగుతుందని ఈ వీడియోలు పెడుతున్నానండి. ఎంత నేర్చుకున్నా మళ్ళీ మర్చిపోతామండి. మళ్ళీ 2-3 డేస్కి మళ్ళీ చదివితే మళ్ళీ కొత్తగానే అనిపిస్తుంది మనం తెలుసుకుంటే. ఓకే అండి, ఎవరి గ్రీన్ వీడియోస్ అని చెప్పవచ్చు. సీజన్ అనేది లేకుండా ప్రతిరోజు నేర్చుకోవాల్సిన ఈ కంటెంట్ ఇవి నేర్చుకుంటే చాలా జీవితానికి అనిపిస్తుందండి ప్రతి ఒక్కరికి. ఇవి మనకు ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాల్సిన విలువైన మాటలండి. మన పెద్దవాళ్ళ నుంచే వచ్చాయి ఇవన్నీ మాటలు. మన పెద్దవాళ్ళను మర్చిపోకుండా ఇవి మాటలు చాలా ఉపయోగపడతాయండి. వాళ్ళు చదువుకోలేదు కానీ సంస్కారం ఉంది కాబట్టి మనకి ఈ విషయాలు నేర్పారు. ఓకే అండి, ప్రతి ఒక్కరు నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ మీ పిల్లలకు రేపటి భావితరాలకు కూడా మనకు వస్తుందండి. అమూల్యమైన విషయాలు ఉంటాయి. ప్రతి ఒక్కరు తెలుసుకుంటే చాలా చాలా మంచిదండి. మీరు కూడా ఈ విధంగా ప్రతి ఒక్కరికి చెప్పొచ్చండి. పిల్లలకు, టీచర్స్ స్కూల్లో పిల్లలకు చెప్పవచ్చు. ఇంకా తల్లిదండ్రులు పిల్లలకు నేర్పవచ్చు, అక్కలు చెల్లెళ్ళకు నేర్పవచ్చు, అన్నలు తమ్ముళ్ళకు నేర్పవచ్చు. ప్రతి ఒక్కరు తండ్రులు కొడుకులకు నేర్పవచ్చు, కూతుళ్ళకు నేర్పవచ్చు. ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిందే అండి. హాయ్ అండి, పరీక్షలు చదివితే మార్కులు వస్తాయి, అదే పరిస్థితులను చదివితే మార్కులు తెస్తాయి. ఓకే అండి, కీప్ వాచింగ్. హాయ్ అండి, ఎప్పుడు ఏదో ఒక పని చేయడము నీకు అలవాటైతే ఆ అలవాటు నిన్ను ఒక విలువైన మనిషిగా మారుస్తుంది. ఓకే అండి, కీప్ వాచింగ్. హాయ్ అండి, మన దగ్గర ఒకరికి సహాయం చేసేంత ధనము లేకపోవచ్చు, కానీ ఒకరిని మోసం చేసేంత గుణం మాత్రము ఉండకూడదండి. ఓకే అండి, కీప్ వాచింగ్. హాయ్ అండి, సంపద కంటే జ్ఞానము ఉత్తమమైనది. ఎందుకంటే సంపదను మనం రక్షించాల్సి ఉంటుంది, కానీ జ్ఞానము మనల్ని రక్షిస్తుందండి. ఓకే అండి, కీప్ వాచింగ్. ఓకే అండి, విన్నారు కదండి విషయాలు. చిన్న చిన్న మాటలే కానీ మనకు చాలా స్ఫూర్తినిచ్చే మాటలు ఉన్నాయండి. ఇవన్నీ రాసిన వారికి శతకోటి దండాలు. ఇదే గురువు అని నేను అనుకుంటున్నాను. గురు పౌర్ణమి సందర్భంగా గురువు నేర్పిన మాటలలాగా అనిపిస్తుందండి. ఒక గురువుతో నేర్చుకున్న మాటలలాగానే ఉంటాయండి. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. ఓకే అండి, ధైర్యాన్ని ధైర్యాన్ని, ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే మాటలు ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే చాలా మంచిదండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో కొంత స్ఫూర్తిగా ఉంటుందని ఈ వీడియోలు పెడుతున్నానండి. ఓకే, కీప్ వాచింగ్. కీప్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ అండి. ఇట్స్ మీ పద్మ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్. బాయ్ బాయ్.